సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యక్షి నాగేష్. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. సో ఫస్ట్లీ ఈ వీడియో ఏంటి అంటే ఇట్స్ మై ఇంట్రడక్షన్ వీడియో అన్నమాట. సో ఇంట్రడక్షన్ వీడియో ఎవరైనా కానీ స్టార్టింగ్లో చేస్తారంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు సో వాళ్ళ ఇంట్రడక్షన్ అయితే ఇస్తారు కదా. బట్ నేనేంటి అంటే ఓకే స్టార్టింగ్లోనే ఇంట్రడక్షన్ వీడియో వద్దు, ఒక 1K ఫాలోవర్స్ అట్లా రాగానే మనం ఇంట్రడక్షన్ వీడియోని చేద్దామనేసి అయితే నేను అనుకున్నాను అనమాట. సో యాక్చువల్లీ 1K ఫాలోవర్స్ అయ్యి ఆల్రెడీ చాలా డేస్ అయిపోయింది. బట్ అప్పటి నుంచి ఇంట్రడక్షన్ వీడియో చేయాలా వద్దా, ఓకే ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనే ఒక కన్ఫ్యూజన్లోనే నాకు టైం కూడా దొరకకపోవడంతో నేను ఇంట్రడక్షన్ వీడియో అయితే చేయలేకపోయాను అనమాట. సో ఫైనలీ టుడే ఐఎమ్ డూయింగ్ అన్ ఇంట్రడక్షన్ వీడియో అన్నమాట. సో ఫస్ట్లీ మీ అందరికీ తెలుసు నా ఛానల్ పేరు యక్షి నాగేష్. సో యాక్చువల్లీ ఈ ఛానల్ పేర్స్ అయితే నేను స్టార్టింగ్ లక్కీ టాక్స్ అని పెట్టాను, మళ్ళీ లక్కీ క్రియేషన్స్ అని చేశాను. నెక్స్ట్ దాన్ని మళ్ళీ ఆల్టర్నేటివ్గా యక్షి నాగేష్ అనేసి ఛానల్ నేమ్ అయితే క్రియేట్ చేశాను అనమాట. సో అది ఆల్రెడీ ఫ్యూ డేస్ నుంచి అంటే చాలా రోజుల నుంచే సో యక్షి నాగేష్ కానీ కంటిన్యూ అవుతూ వచ్చిందనమాట. స్టార్టింగ్ కొన్ని డేస్ మాత్రం లక్కీ టాక్స్ లక్కీ క్రియేషన్స్ అలా ఉండింది. సో ఫస్ట్లీ లక్కీ టాక్స్ అని ఛానల్ నేమ్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే సో ఫస్ట్ నా థాట్ ఏంటి అంటే నేను వీడియోస్ చేయాలి అని అయితే అస్సలు ఛానల్ స్టార్ట్ చేయలేదు. సో నాకు లాస్ట్ ఇయర్ 2024 మేలో డెలివరీ అయిందనమాట. సో దాని తర్వాత ఏంటి అంటే ఇంట్లో కొంచెం మీకు తెలుసు కదా బయటకు వెళ్ళడానికి ఉండదు. సో మనం టైం మొత్తం పిల్లలతోనే గడిచిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు నాకు మన ఏంటి ఇంట్లో ఉంటే జస్ట్ ఫోన్ చూడడమే కదా. సో అలాంటప్పుడు ఓకే మనం కూడా ఒక ఛానల్ క్రియేట్ చేద్దాం. సో నా వీడియోస్ పోస్ట్ చేయకపోయినా అట్లీస్ట్ మా అబ్బాయి వీడియోస్ అయినా పోస్ట్ చేద్దాం. లైక్ చిన్నపిల్లలు క్యూట్గా చేసే కొన్ని థింగ్స్ అయితే చాలా క్యూట్ అనిపిస్తుంటాయి కదా వాళ్ళు చేసే చిన్న థింగ్స్ కూడా. సో అలాంటి వీడియోస్ని క్యాప్చర్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేద్దాం అనేసి అయితే నేను ఛానల్ స్టార్ట్ చేశాను. సో అందుకే సో మా అబ్బాయి నిక్ నేమ్ లక్కీ కాబట్టి లక్కీ టాక్స్ అని అయితే నేను ఛానల్ క్రియేట్ చేశాను అనమాట. సో ఫ్యూ డేస్ అలా ఛానల్ గడుస్తూ వెళ్ళిందనమాట. అంటే వాడి ఫోటోషూట్ వీడియోస్ లేదా వాడేదో కొంచెం అల్లరి పనులు చేయడం, సో వాడు ఆడుకోవడం ఇలాంటి వీడియోస్ అయితే స్టార్టింగ్లో పోస్ట్ చేశాను. సో మీరు చూడొచ్చు ఆ వీడియోస్ని. సో నేనైతే సో డబ్బింగ్ చెప్పడం కానీ ఇలాంటి కామెడీ వీడియోస్ ఇలాంటి వీడియోస్ అయితే నేను చేయలేదు స్టార్టింగ్. సో అలా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మా అబ్బాయి వీడియోస్ చేసిన తర్వాత కొన్ని డేస్కి నా కజిన్ కూడా ఛానల్ స్టార్ట్ చేసిందనమాట. బట్ తను ఏంటి అంటే తన వీడియోస్ని కూడా పోస్ట్ చేసింది. సో అప్పుడు నాకు ఓకే మనం కూడా చేద్దాం, ఇంట్లో ఏం చేయాలి, సో వీడియోస్ పోస్ట్ చేద్దాం అనేసి అయితే నేను అనుకున్నాను. ఓకే ఒక పర్టిక్యులర్ టార్గెట్ అని అయితే పెట్టుకుందాం. సో ఈ లోపల నా వీడియోస్కి కూడా మంచి గ్రోత్ వచ్చి ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ వస్తే ఓకే లెట్స్ కంటిన్యూ ద ఛానల్, లేదు అంటే స్టాప్ చేసేద్దాం. ఆర్ స్టార్టింగ్ నేను ఎలా అయితే మా అబ్బాయి వీడియోస్ వేసానో సో అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనేసి అయితే నేను స్టార్టింగ్లో నా వీడియోస్ వేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. బట్ స్టార్టింగ్లో అంత గ్రోత్ అయితే ఉండేది కాదు ఛానల్. జస్ట్ ఏదో పర్ డే ఏంటి అంటే 2 వీడియోస్ వేసినా కూడా 100 వ్యూస్ ఆర్ 50 వ్యూస్ 60 వ్యూస్ ఇలా 60 వ్యూస్ నుండి స్టార్ట్ అయింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక రోజు ఏంటి అంటే 1K అయితే క్రాస్ అయిపోయింది అనమాట. జస్ట్ వ్యూసే. సో వ్యూస్ 1K క్రాస్ అయిపోవడంతో కొంచెం హోప్ వచ్చింది. ఓకే రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఛానల్ అయితే బాగా గ్రోత్ అవుతుంది, సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు అనేసి నేనైతే వీడియోస్ పోస్ట్ చేయడం అయితే కంటిన్యూగా చేస్తూ వెళ్ళాను అనమాట. సో ఇలా వీడియోస్ పోస్ట్ చేస్తూ సో ఫైనలీ అలా చేస్తూ ఒకరోజు అయితే 100 లైక్స్ క్రాస్ అయిపోయింది ఒక వీడియో. అప్పుడు అబ్బా నా వీడియోకి కూడా 100 లైక్స్ వచ్చాయనేసి ఐ గోట్ రియలీ హ్యాపీ.
ఎందుకంటే మనం ఇది స్టార్ట్ చేసినప్పుడు ఒక స్మాల్ 1 సింగిల్ డిజిట్ నెంబర్ నుంచినే కదా మనకు హ్యాపీనెస్ వస్తుంది. సో అలా సబ్స్క్రైబర్స్ కూడా రావడం స్టార్ట్ చేశారు. సో నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు జస్ట్ 1 సబ్స్క్రైబర్ ఉండింది. సో నా ఫ్యామిలీ రిలేటివ్స్ వాట్సాప్ అలా షేర్ చేస్తున్నప్పుడు ఒక 20 to 30 సబ్స్క్రైబర్స్ వచ్చారు అంతే. ఎందుకంటే నో వన్ వాజ్ రెడీ టు సబ్స్క్రైబ్ అనమాట. లైక్ ఏదో కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అయితే సబ్స్క్రైబ్ చేశారనమాట. సో అలా ఒక 20, 30, 40, 50 వరకు వెళ్ళిందనమాట సబ్స్క్రైబర్స్. ఎప్పుడైతే ఒక వీడియో 100 లైక్స్ వెళ్ళిందో ఆ రోజు నా సబ్స్క్రైబర్స్ కూడా 100 క్రాస్ అయిపోయారనమాట. అప్పుడు రియలీ ఐ వాజ్ సో హ్యాపీ అనమాట. సో ఏంటి అంటే అరే 100 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ 200, 300 ఇలా కొంచెం ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయాను అనమాట. సో 100 సబ్స్క్రైబర్స్ నుంచి మెల్లమెల్లగా గ్రోత్ వస్తూ వీడియో అయితే నాకు 1.3K లైక్స్ వచ్చిందనమాట 1 వీడియోకి. రియలీ నాకు ఇప్పటికి కూడా ఆ వీడియో అయితే చాలా ఇష్టం. సో 1.3K లైక్స్ వచ్చింది. అండ్ జస్ట్ ఆ ఒక్క వీడియో వల్ల ఐ గాట్ 120 సబ్స్క్రైబర్స్. జస్ట్ ఒకే ఒక్క షార్ట్ వల్ల 120 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట. సో అలా మెల్లమెల్లగా గ్రోత్ అవుతూ ఫైనలీ ఐ కంప్లీటెడ్ 1K సబ్స్క్రైబర్స్. ఆ రోజు నా ఫేస్లో హ్యాపీనెస్ రియలీ ఆల్మోస్ట్ 989 అరౌండ్ 970, 980 సబ్స్క్రైబర్స్ అయింది. ఎందుకో తెలీదు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక 15 days 20 days నో సబ్స్క్రైబర్స్. ఎంత ఉండింది అంతే ఉంది. 1 సబ్స్క్రైబర్ కూడా రావట్లేదు. అరే ఏంటిది, ఇంకొన్ని సబ్స్క్రైబర్స్ వస్తే 1K అయిపోతుంది కదా అనే ఒక దీంట్లో ఉన్నప్పుడు అలా స్టాప్ అయిపోతే మైండ్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. అరే ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు, ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ కదా, 1K క్రాస్ ఏ స్టేజ్లో ఇలా అయితే ఎలా అనేసి కొంచెం అరే ఏంటి స్టాప్ చేసేద్దామని ఒక సైడు, అరే ఇంతే వచ్చింది ఇంకా 50 సబ్స్క్రైబర్స్ వస్తే 1K బాగా క్రాస్ అయిపోతుంది కదా అని ఒక సైడు. సో ఫైనల్లీ మళ్ళీ ఇంకా జస్ట్ ఒకే ఒక్క వీడియో వల్లే నా 1K సబ్స్క్రైబర్స్ కూడా హ్యాపీగా కంప్లీటెడ్ అయిపోయారనమాట. సో 1K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారనమాట. సో ఐ వాజ్ సో హ్యాపీ ఫైనల్లీ 1K సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసినందుకు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ 1.24K అట్లా ఉందన్నమాట. బట్ ఏంటి అంటే అప్పుడు వచ్చిన గ్రోత్ ఇప్పుడు రావట్లేదు. రీజన్ కూడా చెప్తాను. సో ఏంటి అంటే అప్పుడు వాజ్ కంప్లీట్లీ యూట్యూబ్ కోసమే నేను వీడియోస్ చేస్తుండే, అంటే నాకు అంత టైం దొరుకుతుండే. బట్ ఒక 3 months నుంచి నేను యాజ్ అ టీచర్ ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ 3 months. సో ఈ 3 months నుండి ఏంటి అంటే నాకు కొంచెం టైం మేనేజ్మెంట్ అయితే తక్కువ అయిపోయింది. సో ఎందుకంటే మార్నింగ్ లేచి ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ స్కూల్కి వెళ్ళేసి రిటర్న్ వచ్చి మళ్ళీ ట్యూషన్ చేస్తున్నా కాబట్టి నాకు టైం అంత దొరకట్లేదు. కాబట్టి నేను వీడియోస్ కూడా కొంచెం తక్కువే పోస్ట్ చేస్తున్నాను. సో కాబట్టి నా సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం అలా తగ్గిపోయారనమాట. అంటే మరి సబ్స్క్రైబర్స్ రావట్లేదా అని కాదు, వస్తున్నారు. బట్ మనం వీడియోస్ ఎలా పోస్ట్ చేస్తామో దాన్ని బట్టే కదా మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు. సో అలా సబ్స్క్రైబర్స్ అయితే కొంచెం పడిపోయారు, వ్యూస్ కూడా అంతే. బట్ నా ఛానల్ ఇప్పటికీ కూడా చాలా హ్యాపీగానే ఒక మంచి ఫ్లోతోనే వెళ్తుందనమాట. సో నేను కూడా నాకు టైం దొరికినప్పుడల్లా నేను వీడియోస్ చేస్తూనే ఉన్నాను. సో దిస్ వాజ్ మై 1K జర్నీ అన్నమాట. సో నా 1K ఫ్యామిలీ అయితే ఇలా కంప్లీట్ అయింది. సో ఇంకా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా చెప్పాను కదా. ఐ మీన్ 5 months బేబీ వరకు మనం ఎక్కడ బయటికి వెళ్ళాం కాబట్టి అప్పుడు లోన్లీనెస్, ఐ మీన్ మనం ఇంట్లో ఉంటాం కదా. సో ఏదో ఒకటి ఉండాలి అనేసి అయితే నేను యూట్యూబ్ని క్రియేట్ చేశాను. బట్ నాకు వీడియోస్ చేయడం అంటే చాలా ప్యాషన్. ఇప్పుడే కాదు, అప్పట్లో టిక్టాక్ అనేసి ఉండేదన్నమాట. సో అప్పుడు ఏంటి అంటే వీడియోస్ చేసేవాళ్ళం, జస్ట్ ప్రైవేట్లో పెట్టుకునేదాన్ని అనమాట. నా వీడియోస్ నేనే చూసుకునేదాన్ని. సో అలా అప్పుడు ఏదో లైట్గా ప్యాషన్ ఉండింది. బట్ ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాక కూడా అంత ప్యాషన్ ఉండిండలేదు. బట్ వీడియోస్ చేస్తూ ఐ వాస్ కంప్లీట్లీ అడిక్టెడ్ టు యూట్యూబ్ వీడియోస్ అనే చెప్పొచ్చు. నాకు టైం దొరికితే చాలు
ఐ వాజ్ డూయింగ్ షార్ట్స్ అండి. సో ఏదో ఒకటి నేను షార్ట్స్ అయితే చేస్తూనే ఉన్నాను. బట్ ఓన్ వాయిస్ అయితే ఇంకా నేను చేయట్లేదు వీడియోస్. అంటే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఓన్ వాయిస్లో ఇలాంటి వీడియోస్. బట్ షార్ట్స్లో అయితే నేను ఓన్ వీడియోస్ చేయట్లేదు. రేర్ ఎక్కడో ఒక 30 వీడియోస్ వాయిస్ ఓవర్ ఉంటే వాటిలో లైక్ ఇప్పుడు మనం డబ్బింగ్ వాయిసెస్ తీసుకొని చేస్తాం కదా. సో అలా ఒక 30 వీడియోస్ ఉంటే మధ్యలో ఎక్కడో ఒక్కొక్క దానికి మాత్రమే నేను వాయిస్ ఓవర్ ఇచ్చి చేశాను. ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటి అంటే డైరెక్ట్ మన వాయిస్ ఓవర్ ఇచ్చి చేసే వీడియోస్ అంత ఫాస్ట్గా రీచ్ అవ్వవు అనేసి అయితే నేను అనుకున్నాను. సో అందుకనేసి నేను వేరొకరి వాయిస్ తీసుకొని అయితే నేను వీడియోస్ చేస్తున్నాను. అది కొంచెం బాగా గ్రోత్ అయిన తర్వాత నాకు కూడా ఒక 5K 10K సబ్స్క్రైబర్స్ మీ దయ వల్ల వస్తే, సో 5K 10K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను నా ఓన్ వాయిస్లో వీడియోస్ అయితే చేయాలి అని అనుకుంటున్నాను. బట్ నేను ఏ వీడియోస్ చేయాలి అన్నా ఏం జరగాలి అన్నా నాకు డెఫినెట్గా మీ సపోర్ట్ అయితే ఉండాలి. ఎందుకంటే మీ సపోర్ట్ లేనిదే నేను ఏ వీడియోస్ కూడా చేయలేను కాబట్టి. సో ఐ హోప్ మీరు నాకు సపోర్ట్ చేస్తుంటారని అనుకుంటున్నాను. సో దిస్ వాజ్ అబౌట్ మై యూట్యూబ్ జర్నీ. సో ఫైనలీ నేను చెప్పేదైతే ఒకటే. సో మనం ఏదే వర్క్ చేస్తుండండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రొఫెషన్ కదా. సో మనం ఏ ప్రొఫెషన్ చేస్తున్నా కూడా మనకు నచ్చిన దాన్ని మన ప్యాషన్ అయితే పక్కన పెట్టకుండా చేస్తూ వెళ్ళాలి. సో అందుకనేసి నేను ఇప్పుడు యాజ్ ఏ మదర్ అయి ఉండొచ్చు, యాజ్ ఏ వైఫ్, యాజ్ ఏ టీచర్, అండ్ ఆల్సో నేను నా ప్యాషన్ని కూడా ఫాలో చేయాలి అని అనిపించి ఇప్పుడు కూడా నేను యూట్యూబ్ని రన్ చేస్తూనే ఉన్నాను. ఎప్పటికీ రన్ చేస్తూనే ఉంటాను. బికాజ్ ఇట్స్ నాట్ ఆన్ సబ్స్క్రైబర్స్. నాకు సబ్స్క్రైబర్స్ వస్తారో లేదో అది సెకండరీ. బట్ నాకు యూట్యూబ్ చేయాలి అని ఉంది. సో నేను యూట్యూబ్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాను. అండ్ అలాగే మీ సపోర్ట్ కూడా చాలా కావాలి. సో ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్. నేను చేసే పోస్ట్ని లైక్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ప్లీజ్ సపోర్ట్ మీ. నేనైతే ఇది ఒక్కటే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఎవరో ఒకరు ఏదో ఒక ఛానల్ స్టార్ట్ చేశారు అంటే ఏదో పని లేక లేదా వాళ్ళకి టైం పాస్కో స్టార్ట్ చేయరు. వాళ్ళ ప్యాషన్ కోసము లేదా వాళ్ళ ఓన్ రీజన్స్ కోసము స్టార్ట్ చేస్తారు. సో మనం దాన్ని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు. బ్యాడ్ కామెంట్స్ పెట్టి డిస్కరేజ్ చేయడం అలాంటివి చేయకుండా జస్ట్ ఓకే మీకు నచ్చితే చూడండి, లేకపోతే జస్ట్ లీవ్ ఇట్ అంతే. సో బ్యాడ్ కమెంట్స్ లాంటివి చేసి అలా డిస్కరేజ్ చేయడం మానేసి మనం కూడా ఒకరిని ఎంకరేజ్ చేద్దాం అని చెప్తూ నా ఈ ఇంట్రడక్షన్ వీడియోనైతే నేను చేస్తున్నాను అనమాట. సో తొందరలో నా ఫ్యామిలీ 2K ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. 2K కాస్త 5K to 10K అవ్వాలని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది జస్ట్ యువర్ సపోర్ట్ అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక కొత్త కాన్సెప్ట్తో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్.